సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, ఇంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఉమ్మల్ నాగేశ్వరరావు గారి నాయకత్వం, గౌరం కనకయ్య గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చర్చమ్మ రండి. వస్తారా అందరూ వస్తారు. సోనియా గాంధీ నాయకత్వం, చేతులు గట్టిగా. సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఆవిర్భావ దినోత్సవం 139వ సంవత్సరం కావస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, సీనియర్ నాయకులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మరి స్థిరంగా నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలాగా 2 రోజులు పుట్టి 4వ రోజులు ఖతమయ్యేటటువంటి పార్టీలు కావు. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను పట్టుకొని మనందరం కూడా మరి ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉన్నది, నాయకత్వం బలంగా ఉంది. కాబట్టి ఇది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ. మరి ఆనాడు తెల్లదొరలతో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్నో ప్రభుత్వాలని చూసింది. ఆ ప్రభుత్వాన్ని తట్టుకొని వాళ్ళని ఓడగొట్టి మళ్ళా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలందరినీ కూడా సమానత్వంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేశాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ కార్డులని దానికి సంబంధించినటువంటి ప్రజాపాలన తీసుకొచ్చి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 1వ వార్డు, 19వ వార్డు, 20వ వార్డులో ఈరోజు ప్రారంభించి పెద్దలు మన ఎమ్మెల్యే గారు ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరం కూడా మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కృషి కోసం మనందరం కూడా కష్టపడి ముందైతే ఏ రకంగా పనిచేసాము మళ్ళీ అదేవిధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ విజయకేతనం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు సైనికుల్లాగా పనిచేసి గెలుపు కోసం నిలబడ్డటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానే. ఒక చరిత్రను సృష్టించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో వ్యతిరేకంగా ఏర్పడుతున్నప్పటికీ ఈరోజు ఒక చరిత్ర సృష్టించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, మన దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజానాయకుని ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఐఎన్టీసీలు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కార్మిక సోదరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానుక ఇచ్చిన సందర్భంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. ఈ పార్టీకి గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీది. దేశంలోనే త్యాగాలు చేసినటువంటి పార్టీది. ఒకే కుటుంబంలో దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మనందరూ చూస్తూ
చాలా మంది కూడా అక్కడ బీజేపీ కానీ మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా గొప్పగా ప్రగాగాలు పలికేటువంటి పరిస్థితి. కానీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇటు ఇందిరమ్మ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున దేశాన్ని మరి కాపాడిన గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప నాయకత్వం పటిష్టంగా ఈ మన తెలంగాణలో చూసుకుందాం. తెలంగాణలో 10 సంవత్సరాలు పార్టీ లేకపోయినా నాయకులు మారినా కూడా కార్యకర్తలు బలంగా ఉండి తిరిగి వాళ్ళకి గెలిపించుకొని శక్తిని సంపాదించుకున్న గొప్ప పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మరి ఆశామాసి కాదు. ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి డానియల్ గారు, ఇంత కార్యక్రమం డానియల్ గారు, అదేవిధంగా మరి టీవీ గారు, కార్యక్రమం ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరొకసారి పేరుతో ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ మనం ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీని బలంగా పటిష్టంగా మరి తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత కూడా మరి అందరూ తీసుకొని సమితి చేయాల మేరకే కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఉల్టా పల్టగా అప్పుడు ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి